హాయ్ ఆల్, ఈ వీడియోలో వచ్చేసరికి స్టాటిక్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందామండి. జావాలో ఉన్నటువంటి స్టాటిక్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాము. స్టాటిక్ వేరియబుల్స్ అని వేటిని అంటారు అని అంటే, ఏ అయితే వేరియబుల్స్ వాటి డిక్లరేషన్లో స్టాటిక్ అనే కీవర్డ్తో ప్రెసీడ్ అయి ఉంటాయో వాటిని స్టాటిక్ వేరియబుల్స్ అంటారండి. ఈ మనము ఏ వేరియబుల్స్ని పడితే ఆ వేరియబుల్స్కి స్టాటిక్ అనే కీవర్డ్ ప్రెసీడ్ చేయకూడదండి. ఓన్లీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మాత్రమే స్టాటిక్ అని ప్రెసీడ్ చేయాలి. లోకల్ వేరియబుల్స్కి మనము స్టాటిక్ అని ప్రెసీడ్ చేయకూడదు, చేస్తే ఎర్రర్ వస్తుందన్నమాట. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏవి క్లాస్లో ఉండాలి, మెథడ్ బయట ఉండాలి, వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. వాటికి మాత్రమే మనం స్టాటిక్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఏవైతే డేటా మెంబర్స్ మనము మెథడ్ లోపల డిక్లేర్ చేస్తామో వాటికి మనం స్టాటిక్ అని స్పెసిఫై చేయకూడదు, చేస్తే ఎర్రర్ వస్తుందన్నమాట. అలాగే ఈ స్టాటిక్ వేరియబుల్స్ని క్లాస్ వేరియబుల్స్ అని కూడా అంటారండి. క్లాస్ వేరియబుల్స్ అని ఎందుకు అంటారు అని అంటే, ఈ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే, మెమరీలో ఎప్పుడు వాటికి స్పేస్ అనేది వస్తుంది అని అంటే కనుక, ఎప్పుడైతే మనము మన క్లాస్ అనేది కంపైలేషన్ టైంలో క్లాస్ అనేది మెమరీలోకి లోడ్ అవుతుందో, ఆ లోడ్ అయ్యేటప్పుడే ఈ వేరియబుల్స్ కూడా లోడ్ అయ్యి వాటికి మెమరీ ఎలకేషన్ అనేది జరుగుతుందనమాట. అవి క్రియేట్ చేయబడతాయి క్లాస్ లోడ్ అయ్యేటప్పుడే, కాబట్టి వాటిని క్లాస్ వేరియబుల్స్ అంటారు. అలాగే అవి క్లాస్ ఏరియాలో ఉంటాయి అనమాట. అంటే క్లాసెస్ ఉంటాయి కదా, డాట్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ డాట్ క్లాసెస్ ఉండేటువంటి ఏరియాలోనే ఉంటాయి కాబట్టి వాటిని క్లాస్ వేరియబుల్స్ అని కూడా అని అంటారనమాట. ఓకే, ఇవి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వకముందే, అంటే మనం రన్ టైం కమాండ్ రాస్తాం కదా, రన్నింగ్కి కమాండ్ రాస్తాం కదా, ఆ కమాండ్కి ముందే మనం కంపైలేషన్ కమాండ్ కూడా రాస్తాం. అలా కంపైలేషన్ కమాండ్ రాసినప్పుడే ఇవి మనకి ఆ టైంలోనే ఇవి క్రియేట్ అయిపోతాయి అనమాట. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ రన్ టైంలో మాత్రమే, అంటే రన్ టైం కమాండ్ రాసిన తర్వాతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి కదా. అలా ఆ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వకముందే ఈ వేరియబుల్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అనే క్లాస్ తీసుకున్నాను. అందులో ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి స్టాటిక్ అని పెట్టాను, ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్కి స్టాటిక్ పెట్టాను. ఇంకొక ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది, బి అనే ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది, అది 5 అనమాట. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ అనేది రన్ టైంకి ముందే క్లాస్ లోడ్ అయ్యేటప్పుడే మనకి క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ బి అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, మనం రన్ టైం కమాండ్ ఇస్తాం కదా, ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత రన్ టైంలో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు అప్పుడు అవి హీప్ ఏరియాలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయండి. హీప్ ఏరియాలో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లోనూ ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందన్నమాట. ప్రతి ఆబ్జెక్ట్కి ఒక సెట్ ఆఫ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది ప్రతి ఆబ్జెక్ట్కి, వేరు వేరు మెమరీ ఏరియాస్లో. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఇంకొకటి, ఈ స్టాటిక్ వేరియబుల్స్ని మనము అదే క్లాస్లో ఉన్న మెథడ్స్ అయితే, అంటే ఒక క్లాస్లో మనం ఇలా స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేసామనుకోండి, ఈ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ అనేవి ఈ వేరియబుల్ని దీని పేరుతోనే యాక్సెస్ చేసేసుకోగలుగుతాయి. అదే వేరే క్లాస్లో, అంటే ఈ క్లాస్ కాకుండా వేరే క్లాస్లో దీన్ని యాక్సెస్ చేయాలి అని అంటే కనుక మనం ఆ క్లాస్ నేమ్ డాట్తో మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుందండి. అదే విడిగా మామూలు ఇలాంటి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని అయితే కనుక అదే క్లాస్లో ఉన్న మెథడ్స్లో అయితే మనము దాని నేమ్తోనే కాల్ చేసేసుకోగలుగుతాము. కానీ వేరే క్లాస్లో వాటిని యాక్సెస్ చేయాలి అంటే కనుక ఇలా వాటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్తో మనం ఆ వేరియబుల్ని కాల్ చేస్తాము. ఎందుకో మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసి ఉండాలి. ఎందుకంటే స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఆ క్లాస్, అంటే డాట్ క్లాస్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ డాట్ క్లాస్, ఆ క్లాస్ ఏరియాలో ఉంది కాబట్టి దాన్ని ఆ క్లాస్ నేమ్ డాట్తో మనం కాల్ చేస్తాము. అదే ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఈ ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి ఏదైతే ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ లోపల క్రియేట్ అయ్యి ఉందో
ఆ ఆబ్జెక్ట్ డాట్తోనే మనం కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రెండిటికి డిఫరెన్స్ అది. ఎందుకు స్టాటిక్ వేరియబుల్స్ని వాటి క్లాస్ నేమ్తో యాక్సెస్ చేస్తాము, ఎందుకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని వాటి ఆబ్జెక్ట్ నేమ్ డాట్తో కాల్ చేస్తాము అనేదానికి క్లారిఫికేషన్ అదనమాట. ఇది ఆబ్జెక్ట్ ఏరియాలో క్రియేట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ డాట్తో కాల్ చేస్తాము. ఇది ఆ క్లాస్ ఏరియాలో క్రియేట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ క్లాస్ డాట్తో మనం కాల్ చేస్తామన్నమాట. ఇది డిఫరెన్స్. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఆ ప్రోగ్రాంలో ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఒకటి ఉంది, అనదర్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఒకటి ఉందండి. ఈ ఎగ్జాంపుల్ క్లాస్లో నేను ఒకటి స్టాటిక్ వేరియబుల్ తీసుకున్నాను, ఇంకొకటి జస్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకున్నాను. మీకు చెప్పాను కదా, మనం స్టాటిక్ వేరియబుల్స్ని అదే క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్లో కనుక మనం యాక్సెస్ చేస్తున్నాము అని అంటే జస్ట్ దాని పేరు ఇచ్చేస్తే సరిపోతుంది. అదే మనము ఏదైనా ఇంకొక క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది నేను తర్వాత చూపిస్తాను. ఓకే, ఏదైనా క్లాస్లో ఇంకా వేరే ఏదైనా క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా దాని క్లాస్ నేమ్ డాట్తో కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని అయితే అదే క్లాస్లో దాని పేరుతోనే కాల్ చేసుకోవచ్చు. వేరే క్లాస్లో కాల్ చేయాలి అనుకుంటే ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్తో దాన్ని కాల్ చేసుకుంటాం అనమాట. ఇది ఎనానమస్ ఆబ్జెక్ట్ అండి, అంటే రిఫరెన్స్ ఇచ్చి = అట్లా రాయలేదు, ఒకేసారి యాక్సెస్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా ఎనానమస్గా రాసుకోవచ్చు అని మీకు నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పేస్తున్నాను. అలా కాల్ చేశాను అనమాట నేను. ఇప్పుడు ఇది సరిగ్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాము. ఓకే, చూడండి, ఎగ్జాంపుల్ క్లాస్లో A = 1, B = 2, అనదర్ ఎగ్జాంపుల్లో ఇలా యాక్సెస్ చేసుకుంటాం అనమాట. మనం స్టాటిక్ వేరియబుల్స్ని, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం ఇలా యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాను కదండి, మనం ఆబ్జెక్ట్లో మనం ఏ ఆబ్జెక్ట్ మెథడ్లో అయినా సరే, ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేసినటువంటి మెథడ్లో అయినా సరే దీన్ని చేంజ్ చేసాము అంటే, ఈ వాల్యూని, ఈ స్టాటిక్ వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేసాము అంటే ఆ వాల్యూ యొక్క చేంజ్ అనేది ప్రతి ఆబ్జెక్ట్లోనూ మనకి రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తుందండి. మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కనుక గమనిస్తే కనుక మీరు చూడండి, ఇది B అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ని నేను వాల్యూని ఎలా చేంజ్ చేశాను అంటే, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఆ B వాల్యూ అనేది నేను పంపించినటువంటి వాల్యూ అయ్యేలా చేశాను. అసలైతే ఫస్ట్ B వాల్యూ 5 ఉంది. నేను ఆబ్జెక్ట్ 1 క్రియేట్ చేసి దాంట్లోకి 3 పంపించాను. చూడండి, అసైన్ అవుతుంది. ఓకే, B పంపించాను. 3 వాల్యూ పంపించాను. ఇక్కడ వచ్చేసరికి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులోకి 1 వాల్యూ పంపించాను. ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 0 వాల్యూ పంపించాను. అలా మనకి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లోనూ B వాల్యూ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. మనము ఈ ఆబ్జెక్ట్తో ఏ మెథడ్నైనా కాల్ చేసి ఈ B వాల్యూని యాక్సెస్ చేసాము అంటే ఈ B వాల్యూయే వస్తుంది. దీనిలో ఏదైనా మనము చేంజెస్ చేసాము అంటే, ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఈ B వాల్యూకి ఏదైనా చేంజ్ చేసామంటే, ఇక్కడ చూడండి చేశాను. ఆబ్జెక్ట్ 3.bలో నేను మళ్ళీ -1గా చేశాను Bని. అలా -1గా చేసినప్పుడు ఆబ్జెక్ట్ 3లో ఉన్నటువంటి ఈ B వాల్యూ అనేది -1గా చేంజ్ అవుతుంది. ఈ B వాల్యూస్ అనేవి ఎటువంటి చేంజ్ అవ్వవు అనమాట. ఓకే, ఇలా ఇన్స్టాన్స్ వేరియబుల్కి నేను ఇది ఆల్రెడీ మీకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ చెప్పేటప్పుడు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను అనమాట. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం వాటి ఇన్స్టాన్స్తో చేంజ్ చేసాము అని అంటే ఆ చేంజ్ అనేది ఆ ఇన్స్టాన్స్లో మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. వేరే ఇన్స్టాన్సెస్లో ఆ వేరియబుల్కి వాటి వాల్యూ అనేది చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్స్లో. కానీ స్టాటిక్ వేరియబుల్స్లో మటుకి మీరు ఇప్పుడు చూడండి, నేను ఒక డిస్ప్లే మెథడ్ కాల్ చేశాను. ఆబ్జెక్ట్ 1తో ఒకసారి ఒక డిస్ప్లే మెథడ్, ఆబ్జెక్ట్ 2తో ఒకసారి డిస్ప్లే మెథడ్, ఆబ్జెక్ట్ 3తో డిస్ప్లే మెథడ్ కాల్ చేశాను. అందులోకి ఫస్ట్ టైం -1, తర్వాత -2, -3 అనేది పంపించాను. ఈ డిస్ప్లే A అంటే ఏంటంటే ఈ స్టాటిక్ వేరియబుల్ Aని డిస్ప్లే చేస్తుంది అనమాట.
అలా ఇక్కడ ఈ ఏటీలోకి మనం పంపించినటువంటి -1 -2 -3 అనేది వస్తాయి అన్నమాట. వచ్చి ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ 1 ద్వారా కాల్ చేసినప్పుడు అసలు ప్రీవియస్గా ఏ వాల్యూ ఎంత ఉంది అని అంటే ప్రీవియస్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ప్రింట్ అవుతుందండి. ఆ తర్వాత నేనేం చేశాను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏటీ చేశాను, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఈ ఏ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే -1గా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఇంకొకసారి వేరే ఆబ్జెక్ట్తో ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేశాను నేను. వేరే ఆబ్జెక్ట్తో కాల్ చేసినా సరే ఇప్పుడు ప్రీవియస్ వాల్యూ ఏమొస్తుందంటే -1 అనే వస్తుంది. ఏకి ప్రీవియస్ వాల్యూ -1 అనే వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఏరియా, ఇది ఇందాక మనం చూస్తే ఆబ్జెక్ట్ 1తో చేంజ్ చేసాం. అదే మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్ని వేరీ చేసి చేంజ్ చేస్తే ఆబ్జెక్ట్లో మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, వేరే ఆబ్జెక్ట్లో రిఫ్లెక్ట్ అవ్వదు అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ ఏమవుతాయి అంటే ఏ ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసినటువంటి మెథడ్లో అయినా సరే మీరు యాక్సెస్ చేసినా కానీ ప్రీవియస్గా ఏదైనా ఆబ్జెక్ట్ దాని వాల్యూ చేంజ్ చేసింది అని అంటే కనుక ఆ చేంజ్ చేసిన వాల్యూయే మిగిలిన వాటిల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అలా ఆబ్జెక్ట్ చేంజ్ చేయటం వల్ల వాటి వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండటం ఇదే ఉండదు. ఎందుకు అవ్వదు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క ఏరియా స్పెసిఫై అయ్యి ఉంది, ఒక్కొక్క ఆబ్జెక్ట్లోనూ ఒక్కొక్క బి ఉంది. కాబట్టి ఏ ఆబ్జెక్ట్లో చేంజ్ చేసింది ఆ ఆబ్జెక్ట్లోనే చేంజ్ అవుతుంది, వేరే ఆబ్జెక్ట్లో చేంజ్ అనేది అవ్వదన్నమాట. కానీ ఇక్కడ ఏ అనేది ఒకే ఏరియాలో ఉంది. ఓకే, డిఫరెంట్ ఏరియాస్లో ఏం లేదు కాబట్టి ఎక్కడ అంటే ఏ ఆబ్జెక్ట్లో కానీ ఎక్కడ చేంజ్ చేసినా వేరే క్లాసెస్లో చేంజ్ చేసినా కానీ ఆ వాల్యూ అనేది ఎక్కడైతే ఉందో అక్కడే దాని చేంజ్ అవుతుంది. ఆ స్పేస్ నుంచే వేరే క్లాసెస్ కానీ వేరే ఆబ్జెక్ట్స్ కానీ యాక్సెస్ చేయాలి. కాబట్టి ఆ స్పేస్లో దాని వాల్యూ ఎంతైతే చేంజ్ అయ్యిందో ఏదైతే చేంజ్ అయ్యిందో అవి యాక్సెస్ చేసుకోగలుగుతాయి. ఆ ఏరియాలో ఉన్న ఏకి మాత్రమే ప్రతి ఆబ్జెక్టు దాని వాల్యూస్ని చేంజ్ చేయగలిగిద్ది. కాబట్టి స్టాటిక్ వేరియబుల్స్ అనేవి అందుకోసం ఒకసారి చేంజ్ చేస్తే ఆ చేంజ్ అనేది అన్ని క్లాసెస్లోనూ అన్ని ఆబ్జెక్ట్స్లోనూ మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది స్టాటిక్ వేరియబుల్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదేనమాట. ఎందుకు స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఒకసారి చేంజ్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్లోనూ అన్ని క్లాసెస్ వేరే క్లాసెస్లో కూడా వాటి చేంజ్ అనేది మనకి తెలుస్తుంది. ఆబ్జెక్ట్స్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క చేంజ్ అనేది వేరే ఆబ్జెక్ట్స్లో ఎందుకు కనిపించదు అనేది ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇదిగో చూడండి, నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. ఈ ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ ఉంది, ఆ తర్వాత అనదర్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఉంది. ఎగ్జాంపుల్ క్లాస్లో స్టాటిక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను. అలాగే డిస్ప్లే ఏ మెథడ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఏ మెథడ్లోకి ప్రతిసారి ఏ వాల్యూ అనేది పంపిస్తూ ఉంటాను. పంపించిన తర్వాత అసైన్ అవ్వక ముందు ఏ వాల్యూ ఏముంది అనేది డిస్ప్లే చేస్తాం ఇక్కడ. ఆ తర్వాత అసైన్ చేస్తామన్నమాట వచ్చిన వాల్యూని. ఈ మెథడ్ని మనము వేరు ఆబ్జెక్ట్స్తో కాల్ చేస్తాము. వేరు ఆబ్జెక్ట్స్లో ఏకి వాల్యూ అనేది చేంజ్ చేస్తాము. ఆ చేంజ్ చేసే ముందే ఆల్రెడీ ఆ ఏకి ఏ వాల్యూ అసైన్ అయ్యిందో ప్రింట్ చేస్తామన్నమాట. అలా ప్రింట్ చేస్తే మనం ఇంతకుముందు ఈ మెథడ్ని కాల్ చేసినటువంటి ఆబ్జెక్ట్లో మనం చేంజ్ చేసి ఉంటాం కాబట్టి ఆ చేంజ్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసినటువంటి మెథడ్లో మనకి కనిపిస్తుందా లేదా ఆ చేంజ్ అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ నేను ఈ స్టేట్మెంట్ రాశాను, ఆ తర్వాత చేంజ్ రాశాను అనమాట. ఇక్కడ మెయిన్ మెథడ్లోకి వచ్చేసరికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఆబ్జెక్ట్ 1 క్రియేట్ చేసి ఏలోకి -1 పంపించు అని పంపించాను అనమాట. ఆల్రెడీ ఇప్పటికీ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా, మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఏమని రావాలి, ఆల్రెడీ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని రావాలి. 1 అసైన్ అయిన తర్వాత 1 అని ప్రింట్ చేసిన తర్వాత ఏకి మనం పంపించినటువంటి -1 వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఆ తర్వాత మనం ఆబ్జెక్ట్ 2 క్రియేట్ చేసి ఇదే డిస్ప్లే మెథడ్ని కాల్ చేసాము అని అంటే కనుక ఫస్ట్ ఆల్రెడీ ఏకి ఏం వాల్యూ రావాలి, ముందుగా ఆబ్జెక్ట్ 1 ద్వారా -1 పాస్ చేసాం కాబట్టి ఆ -1 అనేది ఇక్కడ మనకి రావాల్సి
రావాల్సి ఉంటుంది అనమాట. అంటే చేంజ్ అనేది వేరే ఆబ్జెక్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది అని మనకి తెలిసేదానికి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏకి -2 అనే వాల్యూ అనేది అసైన్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత మనం ఎక్కడైనా సరే ఏ వాల్యూని యాక్సెస్ చేసుకుంటే గనక ఈ -2 అనేదే ప్రజెంట్ అయ్యి ఉంటుంది అనమాట. ఆ తర్వాత నేను మెయిన్ మెథడ్లో కూడా ఏ వాల్యూకి చేంజ్ చేశాను వాల్యూని, అలా చేంజ్ చేసినా కానీ ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుందండి. చేంజ్ అయ్యి ఇక్కడ -3 వస్తుంది. అలాగే Object2 మళ్ళీ ఏం చేశాను, Object2 ద్వారా మళ్ళీ డిస్ప్లే మెథడ్ని కాల్ చేశాను. అలా డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తే ఏలో నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను కదా, ఆ చేంజ్ చేసిన వాల్యూ ఇక్కడ వస్తుందా లేదా అనేది చూస్తానన్నమాట. చూసి మళ్ళీ ఆ ఏ వాల్యూకి -4 అనేది అసైన్ చేసాను. ఇప్పుడు ఏ వాల్యూ -4 ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ Object1 ద్వారా, అంటే ఇలా మెథడ్సే కాదు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ద్వారా కూడా మనం అసైన్మెంట్స్ అనేవి చేయొచ్చు. కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనము స్టాటిక్ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు అండి. చెప్తున్నాను కదా, ఏ ఆబ్జెక్ట్ ద్వారా మనం యాక్సెస్ చేసి చేంజ్ చేసినా సరే ఒకటే చోట ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి అన్ని ఆబ్జెక్ట్స్లోనూ ఆ చేంజ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ద్వారా నేను చేంజ్ చేశాను ఏ వాల్యూ, A50 అని అసైన్ చేశాను. ఆ తర్వాత మెయిన్ మెథడ్లో ఈ Object1 ద్వారా 50 అని చేంజ్ చేశాను. Object2 ద్వారా ఏని ప్రింట్ చేయమని అడిగాను. అప్పుడు Object1 ద్వారా ఏ 50 అయింది కాబట్టి చేంజ్ అనేది వేరే ఆబ్జెక్ట్లో కూడా కనిపించింది కాబట్టి Object2లో కూడా ఏకి 50 అని మనకి రావాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకొక క్లాస్ తీసుకున్నానండి, అనదర్ క్లాస్లో కూడా ఏ వాల్యూ అనేది యాక్సెస్ చేసి చేంజ్ చేశాను. నేను చేంజ్ చేసి ఆ చేంజ్ అయిన వాల్యూ ఇక్కడ వస్తుందో రావట్లేదా అని చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేదానికి ఆ ఆబ్జెక్ట్లో కూడా ఈ చేంజ్ చేసిన 10 వాల్యూ వస్తుందా రావట్లేదా అనేది చూశాను. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఏం చేసాం మనము, Object1.display మెథడ్ని కాల్ చేసాం. అలా కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ అయ్యి ఏకి ఆల్రెడీ 1 అసైన్ ఉంది కాబట్టి ఆల్రెడీ వాల్యూ ఏమొచ్చింది 1 అని వచ్చింది. ఆ తర్వాత ఏం చేసాం, మళ్ళీ Object2 క్రియేట్ చేసాము. Object2 ద్వారా డిస్ప్లే ఏ మెథడ్ని కాల్ చేసి ఏకి -2 అసైన్ చేయి అని చెప్తున్నాము. అప్పుడు డిస్ప్లే మెథడ్ కాల్ అయిన తర్వాత ఆల్రెడీ ప్రజెంట్ అయిన వాల్యూ ఏమవుతుంది -1, ఎందుకంటే అంతకుముందు Object1 ద్వారా నేను ఏ వాల్యూ అనేది ఇక్కడ చేంజ్ చేశాను కాబట్టి ఆ వాల్యూ ఉంటుంది. Object2లో కూడా అదే వాల్యూ వచ్చి పడుతుంది అన్నమాట. ఆ తర్వాత ఏం చేశాను, మెయిన్ మెథడ్లో ఏకి వాల్యూ చేంజ్ చేశాను, -3 అని చేంజ్ చేశాను. అప్పుడు -3 అనే వాల్యూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాను, వేరే ఆబ్జెక్ట్తో అదే వాల్యూని యాక్సెస్ చేశాను. ఆ ఆబ్జెక్ట్తో వేరే Object2తో డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు ఏ వాల్యూ ఏమని వస్తుంది, ఇక్కడ నేను ఏకి -3 చేంజ్ చేశాను కాబట్టి -3 అనే వాల్యూ చేంజ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మెయిన్ మెథడ్లోనే నేనేం చేశానంటే ఇక్కడ చూడండి, Object1.aకి 50 అని అసైన్ చేశాను. ఓకే, Object1 ద్వారా డైరెక్ట్గా ఏకి 50 అసైన్ చేశాను. 50 అసైన్ చేసిన తర్వాత ఇక్కడ Object2 ద్వారా ఏని కాల్ చేశాను అనమాట. Object1లో ఏకి వాల్యూ అనేది చేంజ్ అయింది 50 అని. అదే వాల్యూ Object2లో కూడా అదే వాల్యూ మనకు కనిపిస్తుందా లేదా అని చూడటానికి ఇలా డిస్ప్లే చేశాను. 50 అనే వాల్యూ కనపడుతుంది Object2లో కూడా. ఆ తర్వాత అనదర్ క్లాస్లో ఏకి 10 అని అసైన్ చేశాను కదా. ఏకి 10 అని అసైన్ చేసిన తర్వాత అది వస్తుందా రావట్లేదా అనేది ఇక్కడ ప్రింట్ చేశాను. ఆ తర్వాత ఆబ్జెక్ట్లో కూడా ఆ చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని డిస్ప్లే చేశాను. ఇక్కడ బి రాయాలి కదా, ఏ రాశాను. ఓకే, ఏ రాయాలి కదా, బి రాశాను. అలా ఆ ఆబ్జెక్ట్లో కూడా ద చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని బట్టి ఏ ఆబ్జెక్ట్ ద్వారా మనం స్టాటిక్ వేరియబుల్ని చేంజ్ చేసినా ఎక్కడ చేంజ్ చేసినా సరే ఆ చేంజ్ అనేది వేరే క్లాసుల్లోనూ వేరే ఆబ్జెక్ట్లో కూడా ఖచ్చితంగా డిస్ప్లే అవుతుందన్నమాట. ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఆల్.